తెలంగాణలో గోదాముల కొరత తీవ్రమవుతోందా? ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం నిల్వ చేసుకునేందుకు గాను స్థలం దొరకడం లేదా? ప్రతి సంవత్సరం ధాన్యం ఉత్పత్తి పెరుగుతూ ఉండడంతో సమస్య జటిలమవుతుందా? దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. దేశానికి అత్యధిక మొత్తంలో బియ్యం అందిస్తున్న తెలంగాణలో వాటిని నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేకుండా పోయాయి. బియ్యంతో పాటు ఇతర ఆహార ధాన్యాలు, కేంద్రం నుంచి వచ్చే ఎరువుల నిల్వలకు కూడా గోడౌన్లు లేని పరిస్థితి. కొత్తగా నిర్మాణానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు నత్తనడకన సాగుతున్నాయి. వానాకాలం ధాన్యం, ఇతర పంటలు మార్కెట్లోకి వస్తే వాటి నిల్వ కోసం తిప్పలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోదాముల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేయించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆహార శాఖకు లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని గోదాముల సామర్థ్యం కలిపి 66.65 లక్షల మెట్రిక్ టన్నులు. వీటిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థవి, అద్దెకు తీసుకున్నవి కలిపి మొత్తం సామర్థ్యం 29.50 ఎల్ఎంటీలు. రాష్ట్ర గోడౌన్లలో రేషన్ దుకాణాలకు సరఫరా చేసే సన్న బియ్యం ఉన్నాయి. ప్రస్తుతం 6 ఎల్ఎంటీలు మాత్రమే ఖాళీగా ఉంది. ప్రైవేట్ వ్యాపారులకు మరో 5 లక్షల టన్నుల ఎరువుల నిల్వకు గోదాములు కావాలి. దీంతో కొత్తగా మార్కెట్లకు వచ్చే ధాన్యం, బియ్యం, మొక్కజొన్నలు, శనగలు, వేరుశెనగలు ఎక్కడ నిల్వ చేయాలనేది సమస్యగా మారింది. రాష్ట్రంలో వరి కోతలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభం కాగా వచ్చే వారానికల్లా మరిన్ని జిల్లాల్లో మొదలు కానున్నాయి. తర్వాత వచ్చే ధాన్యం, బియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారం ఏంటన్నది చూడాలి.